హాయ్ ఎవరివన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నాకు తెలుసు మీరు అందరు ఖుషి ఉంటే నేను కూడా ఖుషి ఉంటాను. ఇప్పటిదాకా తెలియని విషయం, నాకు తెలిసిన విషయం ఏంటంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చేసుకుంటే చాలా బాగుంటుంది. బిగ్ బాస్ అప్డేట్స్ ఇంకా చాలా వస్తున్నాయి కాబట్టి మీరు కొంచెం ప్రేమని బిగ్ బాస్ మీద మా మీద చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. యాక్చువల్లీ బిగ్ బాస్లో ఏం జరుగుతుంది? గేమ్ ఆడండి రా అంటే మేము నిద్రపోతాము, డబ్బా లోపల దాచుకుంటామని బిగ్ బాస్లో హల్చల్ చేస్తారు. పోటీ వచ్చేసి పోటాపోటీగా ఆడుతున్నారు, మేమంటే మేమని చెప్పేసి. యాక్చువల్ చెప్పాలంటే మన కెప్టెన్షిప్ ఎవరికి అని చెప్పేసి బిగ్ బాస్ ఒక గేమ్ పెట్టబోదాం, గేమ్ పెడదామని చెప్పేసి సీరియస్ తీసుకొని ఒక గేమ్ పెట్టిండు. ఏం పెట్టిండంటే అదే మన శివాల పేటికలు ఉంటాయి కదా, డబ్బాలు. ఆ డబ్బాలలో మీరు పండుకోవాలి. పండుకుంటే అపోజిట్ ఎవరైతే మీ టీం మెంబర్ ఉన్నారో ఆ టీం వచ్చి కాపాడాలని చెప్పేసి మీరు డిసైడ్ గారే ఓలోలు ఉంటారని చెప్పేసరికి మన రమ్య మోక్ష, సాయి, గౌరవ్, నిఖిల్ జస్ట్ చూస్తాడు అనమాట. మన మాధురి ఇంకా మన సుమన్ శెట్టి వీళ్ళు యాక్చువల్లీ వీళ్ళంతా 6 మెంబర్స్ సెలెక్ట్ చేసి మీరు తనలాడితే మీరు టీం డివైడ్ కండి అని చెప్పారు. మన వాళ్ళు ఏం చేసిరంటే డివైడ్ అయ్యారు. ఓళ్ళు మన రమ్యమోక్ష గౌరవ్ అని ఫిక్స్ అయితే, సాయం అంటే లేదు రమ్యమోక్ష నేను ఉంటాం, మీరు సపరేట్ డోర్ అని చెప్పేసి కుళ్ళ ముఖం మీద చెప్పేసరికి మన వాళ్ళు డివైడ్ అయిపోయారు. డివైడ్ అయిపోయి ఎట్లా డివైడ్ అయ్యారంటే మాధురి, ఈ ఆయిషా కూడా ఉంది, మాధురి, ఆయిషా, రమ్యమోక్ష, సాయి, మన సుమన్ శెట్టి, గౌరవ్ వీళ్ళు డివైడ్ అయిపోయి ఇక బయట డబ్బాలు ఉన్నాయన్నమాట. వీళ్ళు రూమ్లో తీసుకొని ఆ డబ్బాలలో పడుకోబెట్టేసిన తర్వాత బయట చిన్న డబ్బాలలో కీలు ఉంటాయి, వాకీ టాకీలు కూడా ఉన్నాయి. ఆ వాకీ టాకీలకి నుంచి లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళ వాయిస్ క్యాచ్ చేసి ఆ డబ్బాలకి నుంచి తాళం తీసుకొని నంబర్ తీసుకొని సీదా అడిగి వెళ్ళి ఆ ఆ లాక్కున్న ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ ఓపెన్ చేసి తాళం ఓపెన్ చేస్తే వాళ్ళు బయటకు వస్తారు. లేకపోతే వాళ్ళని ఊపిరాడగా చచ్చిపోతారు. సో మనలో గేమ్ 3-2-1 స్టార్ట్ అయినా పోయి మన సుమన్ శెట్టి వండుకున్నాడు, మాధురి వండుకున్నది, రమ్యమోక్ష వండుకున్నది. బయట మన సాయి, గౌరవ్, ఇంకెవరు మన గౌరవ్, సాయి, ఆయిషా వాళ్ళు తనలాడుతూ ఉన్నారు. ఏంది కథ ఇట్లా, సాయి ఇట్లా అందరూ తనలాడుతూ ఉంటారు. గేమ్ అట్లా నడుస్తూ ఉన్నది, అందరం చూస్తూ ఉన్నది. అయితే అప్పటికి అనుకుంటున్నాం ఒకళ్ళు ఎగురుతారు గాలికి, ఇక బిగ్ బాస్ మూసేస్తారు అనుకున్నా. కానీ ఇక వాళ్ళ ప్లాన్లు వాళ్ళకి, వాళ్ళ బందోబస్తులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి అట్లా అని అబ్జర్వ్ చేస్తాను. వాళ్ళు సీరియస్గానే ఆడుతారు గేమ్. వాకీ టాకులునే మనం పోయి తాళాలు ఓపెన్ చేసి వాకీ టాకులతోటి మన ఆయిషా, గౌరవ్, సాయి వీళ్ళంతా ఫోన్లతోటి హలో అంటారు. కానీ వాళ్ళు లోపల నుంచి వాళ్ళు హలో అంటారు, వీళ్ళు హలో అంటారు, హలో అని అనుకుంటారు. ఆ హలోల మీద దందా కొంచెం అటు ఇటు నడుస్తూ ఉంది. చిన్న కలర్ డబ్బాలు పెట్టారు అనమాట. అందులోకించి ఎవరు మన ఆయిషా ఫస్ట్ డబ్బా వేసి స్పీడ్లో లోపలికి ఉరికింది. ఊరికే ఓవరా అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నా కానీ అయితే లేదు. మళ్ళీ ఊరికి వచ్చింది. మన సాయి కూడా డబ్బా ఓపెన్ చేసుకొని స్పీడ్ ఉరికిండు. ఆడ ఓపెన్ చేస్తుంటే అది అయితే లేదు. గౌరవ్ ఎంతసేపు తల్లాలి కానీ ఆ డబ్బాలకి తాళమే రాలే. అప్పటికే ఆయిషా గెలుస్తుంది అనుకున్నాను. కట్ చేస్తే సాయికి దొరికిన తాళం. సాయి ఓపెన్ చేస్తుంటే సాయి కూడా అయితలే కట్ చేస్తే గౌరవ్కి దొరికిన తాళం. గౌరవ్ స్పీడ్లో పోయి లోపడే మొత్తం ఇంట్లో ఆడుతుండో చూస్తూ గౌరవ్ తాళం ఓపెన్ కాగానే గౌరవ్ సీదా సుమన్ శెట్టిని వేసుకొని బయటకు వచ్చేసి గంట కొట్టానే గౌరవ్, సుమన్ శెట్టి గెలిచిరు. ఎవరు మన ఆయిషా, మాధురి బయటకు వచ్చిన తర్వాత ఆయిషా చెంపల పొట్టు కొట్టుకొని ఆమె ఏడుస్తున్నది. నేను ఎందుకు మిస్ అయిపోయినా, ఎందుకు లేట్ అయిపోయినా అని చెప్పేసి చాలా డల్గా ఫీల్ అయింది. ఇక వాళ్ళని చూసి మన సాయి, రమ్య, మోక్ష వాళ్ళు కూడా ఫుల్ డల్ అయిపోయారు. బిగ్ బాస్ గేములు పెట్టాలి కానీ ఇట్లా ఏం గేములు బాగా అది పొట్టు కొట్టుకున్నాడు. అది నాకే ఫుల్ బాధ వేసింది. డబ్బాలల్లో చచ్చిపోకముందు గల్లా పెట్టి అందులో మొత్తం స్టంట్ చేయడం. ఇక ఆడి కట్ చేస్తే నెక్స్ట్ ఏమైందంటే వాళ్ళు అట్లా అందరు సైడ్కి వచ్చి చూస్తున్న తర్వాత ఎవరు గెలిచిరు, ఈ వీక్ ఎవరు 6th వీక్ ఇది. గత 5 వీక్స్కి ఒకరి తర్వాత ఒకరు. మన లాస్ట్ వీక్ కళ్యాణ్ అయితే ఇప్పుడు 6th వీక్ మన సుమన్. ఈ వీక్కి 2 కెప్టెన్షిప్స్ అని చెప్పేసి సుమన్ కోటి, మన గౌరవ్ ఒకటి ఇచ్చేసరికి అందరు తెల్ల మొక్కలు వేసుకొని ఉన్నారు. ఒక్క కెప్టెన్ తోటి దమ్ము అయితే ఇద్దరు కెప్టెన్లు ఎట్లా అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు బిగ్ బాస్ కాక ఏం చెప్పిందంటే మీరు టెన్షన్ పడకూడదు, నేనున్నా, ఇప్పుడు ఇద్దరు కెప్టెన్షిప్లు మీరు మొత్తం హ్యాండిల్ చేసుకోరని చెప్పి 2 బ్యాన్లు అయినా మన వాళ్ళు బ్యాన్లు వేసుకొని ఫ్రెండ్షిప్ బ్యాన్లు వేసుకొని ఇచ్చి పడేసి మాట్లాడుతుంటే ఇక మధ్యలో ఏమైందంటే ఏదో ఒకటి పెట్టాలి కదా, తిరగాసి ఏదో ఒకటి పొట్టు కొట్టుకునేటట్టు వేయాలి. కాబట్టి బిగ్ బాస్ కాక ఏం చేసిందంటే ఒకటే మాట అన్నాడు, నిఖిల్కి ఒక పవర్ ఉన్నది కాబట్టి ఆ పవర్ యూజ్ చేసుకొని ఇద్దరిట్లో ఓలోకలతోటి పోటీ పడి కెప్టెన్షిప్ తీసుకొచ్చి వీక్ అని చెప్పేసరికి మనోడు బాహుబలి సినిమాలో బల్లాల దేవునిలాగా సీదా ముఖం మీదనే గౌరవ్ తోటి పడతా ఫైటింగ్, నేను గౌరవ్ తోటి చేస్తా కొట్లాడగానికి సుమన్ శెట్టితో చేయ అని చెప్పేసి ఉన్నట్టు చెప్పిండు. ఎందుకంటే సుమన్ శెట్టి కొంచెం పర్సనాలిటీ తక్కువ ఉన్నా కానీ గట్టిగానే ఉన్నా కానీ యాజ్ పర్ రూల్ అయినా తీసుకుంటే కొంచెం తక్కువ చూస్తారని చెప్పేసి గౌరవ్ తోటి ఫైట్ చేస్తా అన్నాడు. అప్రిషియేట్ చేయొచ్చు అక్కడ. అందరూ ఓకే అని చెప్పేసి అడిగున్నారు. నెక్స్ట్ ఇక ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవ పడ్డప్పుడు ఇద్దరిట్లో ఓవర్ గెలిస్తే వాళ్ళు నెక్స్ట్ వీక్కి కెప్టెన్షిప్. ఇప్పుడు సుమన్ శెట్టి ఫిక్స్ అయిపోయినట్టే. అందరు పోటీగా ఏం జరుగుతుందో సీరియస్గా చూస్తుంటే అక్కడ మ్యాచ్
ఆ డిస్కషన్ ఇక మన వాళ్ళు మామూలుగా ఇక తెలిసిందే కదా, గిన్నెల కాడ ఆ వాటర్ ట్యాంక్ కూడా కొట్టుకున్నట్టు మనం కూడా కొట్టుకుంటా ఉంటారు. మన ఎవరు ఐషా గిన్నెల కాడ నువ్వు తోమని చెప్పేసి రితుతో ఫైటింగ్ చేసిన తర్వాతకి మన ఎవరు ఈ కాకొచ్చిండు మన డెమోన్ పవన్, ఆయన వచ్చేసి చిన్న స్టంట్ అయిపోయింది. ఇక్కడ ఈ గేమ్ అంతా చూసిన తర్వాతకి మనం క్లారిటీ వచ్చింది. ఏమొచ్చిందంటే బిగ్ బాస్ సీజన్ 9లో ఈ పాత ప్లేయర్లు ఎవరు అవుతున్నారో వాళ్ళు ఇన్ని రోజులు మేమే తోపులం, మేమే తురుములం, మేము లేకపోతే బిగ్ బాస్ షోనే లేదు, మేము ఆడతాం, మేమే గట్టిగా ఆడతాం అని ఫిక్స్ అయిపోయి ఎవరెవరు అవుతున్నారో ఒక క్లారిటీ వచ్చింది. ఈ కొత్త ప్లేయర్లు వచ్చిన తర్వాతకి ఒక క్లారిటీ వచ్చింది. అరే గేమ్ ఇంత చిన్నగా లేదు, పెద్దగా ఉంది, పెద్ద పంచాయతీ అయ్యేటట్టు ఉంది అని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఏమైంది, ఇక్కడికి అయిపోయిన తర్వాతకి అందరినీ వేసి కూర్చోబెట్టేసి ఇక మన బిగ్ బాస్ హౌస్ తెలుసుగా ఎట్లుంటావు మొత్తం సెట్టింగ్ గిట్టింగ్, పెద్ద కట్టెలు పెట్టిండు, సైడ్కి తాళ్ళు పెట్టిండు, 2 తాళ్ళు పెట్టిండు, సైడ్కి సంచులు పెట్టిండు. ఒక్కొక్కళ్ళని పిలుస్తా బజర్ మోగినప్పుడు వాళ్ళకి సంచుల్లో ఎక్కువ వెయిట్ వేస్తూ ఉండాలి. ఎవరైతే వెయిట్ మోసుకుంటా రెడీగా ఉంటారో వాళ్ళు విన్నర్ అనమాట. అయితే ఈ 6th వీక్ కెప్టెన్షిప్ వాళ్ళు ఉంటారు అన్నప్పుడు గౌరవ్ ఇంకా నిఖిల్ ఇద్దరు కలిసి రెడీగా ఉన్నారు. ఇట్లిద్దరు పట్టుకొని కిందికి లాక్కొని ఉన్నారు. కింద కట్టెలు ఉన్నాయి, అదే మన వినాయక చవితికి మనం టెంట్ వేసేటప్పుడు కొడతాం కదా భూమికి, గట్లా ఒక 3 కట్టెలు ఉన్నాయి. పట్టుకొని వాళ్ళు వెయిట్ వేసిన కొద్దీ వీళ్ళకి పొజిషన్ చేంజ్ చేయమన్నప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. ఇక అట్లా సీరియస్గా అందరు చూస్తూ ఉన్నారు, అందరు సీరియస్గా చూస్తూ ఉన్నారు. ఏమవుతుందా అని చెప్పేసి అట్లా చూస్తాను. నేను కూడా అట్లా సీరియస్గా చూస్తున్నా, ఏమవుతుంది గొడవ అవుతా ఎంతసేపు గొడవ అవుతా కొట్టుకుంటారేమో అని చూస్తే కొట్టుకుంటున్నారు, మాట్లాడుకుంటారు. అట్లా అని చూస్తా అంటే ఇక స్టార్ట్ చేసిరు. ఫస్ట్ ఎవరిని పిలుస్తాం, మన తనుజని ఎంపైర్గా పెడితే తనుజ పోయి అట్లనే ఆ ముందుడే మామూలుగా మబ్బు ఉంటుంది, ఆడికి వచ్చి ఇంకా మబ్బుగా చూస్తా అన్నది. ఫస్ట్ సాయిని పిలిచింది, సాయిని ఓల్కిస్తా ఉంటే మనోడు సాయి పక్కడబందిగా 2 తీసుకొని గౌరవ్కి వేసి పడేసిండు. ఆ గౌరవాన్ని దింపి పడేస్తాను అనుకున్నా కానీ ఇక నెక్స్ట్ ఓవర్ పిలుస్తాం అని చెప్తే నెక్స్ట్ మన దివ్య వచ్చి సీదా నిఖిల్కి వేసింది. ఇక ఒక్కొక్కరు పిలిస్తే ఇమాన్యుయల్ వచ్చి అటు వేసిండు, ఇమాన్యుయల్ మన గౌరవ్కి వేసిండు. ఇంకోటి ఐషాని వస్తే ఐషా అటు వేసింది, మన నిఖిల్కి వేసింది. అటు ఇటు కరివేపాకు అని చెప్పేసి అటు ఇటు వేసి తనలాడుకుంటాం. మొత్తానికి అయితే ఏం చేసిరంటే నిఖిల్ని దించిపడేసిరు. నిఖిల్కి వెయిట్ ఆపుకోలేక కింది దింపిండు. ఇక్కడ గేమ్లో ఏమవుతున్నదంటే దింపేసరికి మన గౌరవ్ గెలిచిండు. గౌరవ్ కాకని జిందాబాద్ కొట్టేసి మళ్ళీ బ్యాచ్ పెట్టేసి 6th వీక్ కెప్టెన్షిప్గా ఒక ఫోటో పంపించి ఖుషి చేసిరు. మనోడు ఖుషి అయ్యాడు. కానీ గేమ్ ఏమవుతున్నది, గౌరవ్ సుమన్ శెట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ ఏం ఆలోచిస్తున్నాడు. నిఖిల్ ఏం చేసిందంటే కూర్చొని మన ఎవరితోటి సాయితో ఆలోచిస్తుండే, ఎందుకు అందరు నన్నే టార్గెట్ చేస్తుండే. సాయి ఏమన్నాడంటే, అన్న యాక్చువల్ నువ్వు బాగానే ఆడుతున్నావు, గేమ్లో ఉన్న ప్లేయర్లలో 70% నీకే సపోర్ట్ చేస్తున్నారు, నీకు ఆ విషయం తెలుస్తలే. కానీ తనుజ మీతోని పిలువలే, సెలెక్టెడ్ పీపుల్ పిలిచింది. ఆ సెలెక్టెడ్ పీపుల్ నీకు అపోజిట్ ఉర్రు, అంతే అక్కడే బుక్ అయినావు. నువ్వు ఎంత బుక్ అయినా కానీ ఈసారి నెక్స్ట్ వీక్ నువ్వే కొడతావు, ఈసారి మనం మంచిగా ఆడదాం, అట్లా చేద్దామని చెప్పేసి వాళ్ళు పక్కడబందిగా ప్లాన్ చేసి గేమ్ అయితే ఆడిర్రు. మొత్తానికి అయితే అటు ఇటు బ్యాలెన్సింగ్ ఆడిరు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో బలం ఉన్న వాళ్ళు తెలివి ఉన్న వాళ్ళు ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. మిగతా అమ్మాయిలు ఎందుకు పెట్టుకురో అసలు నాకు ఆ లాజికే అర్థమైతే లేదు. మిగతా అమ్మాయిలు ఉన్నారు, దేనికి ఉన్నారు, గొడవడానికి, ఆ చపాతీ పూరీల కాడ గొడవడానికి, కర్రీల కాడ గొడవడానికి, అంటే లొల్లీలు చేసుకోనికి తప్ప ఈ గేమ్లు ఆడడానికి దేనికి వస్తున్నారో నాకు అర్థమవుతుంది. ఒకవేళ వచ్చినా కానీ గేమ్లు కరెక్ట్ ఆడాలి కదా, గేమ్ల మీద కాన్సన్ట్రేషన్ చేస్తలేరు. నా మెత్తకి కవర్ కరెక్ట్ లేదు, మా ఇంట్లో సరుపు అయిపోయింది, మీ ఇంట్లో నూనె అయిపోయింది, ఈ పంచాయతీలు పెట్టుకుంటే ఇంకేం రోజులు బిగ్ బాస్ నడిపిస్తారో నాకు అర్థమైతలేదు. గేమ్ ఆడేదో కరెక్ట్ ఆడోరి, కాన్సన్ట్రేషన్ చేయరి. మొన్న అనవసరంగా దమ్ము సీజన్ని లేపేలా కొట్టేసి అనుకుంటారు. దమ్ము సీజన్ ఉంటే ఏం లాభం చెప్పు, ఈ బరువులు మోస్తుందో మోయేది అరవనికి తప్ప. అరే గా మాస్క్ మ్యాన్ లేపిర్రు, తెలివైన వాడికి పాపం బుగ్గ వేసిరు, మంచోళ్ళనేమో బుగ్గ వేస్తారు, మొత్తం పెంట వేసేటోళ్ళనేమో గట్ల కాదు. మంచిగా గేమ్ ఆడోరి, మంచిగా కాన్సన్ట్రేషన్ చేయరని నా ఉద్దేశం. ఇంకేమైనా ఉంటే అప్డేట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని మాపై మీ ప్రేమ, దయ, జాలి, కరుణ చూపించినందుకు నిజంగా కృతజ్ఞతలు. ఇంకా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఫాలో కొట్టండి. వీ క్రియేషన్ని అప్పుడప్పుడు చిన్న కన్నేసి ఉంచండి మీరు కూడా. అట్లా